వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఎత్తివేలు పెద్ద కమేలను, ఎత్తివేలు పెద్ద కమేలను, ఎత్తివేలు 9వ వార్డుల పెద్ద కమేలను వెంటనే ఎత్తివేయాలి. 9వ వార్డుల పెద్ద కమేలను వెంటనే కాపాడాలి. 9వ వార్డు ప్రజల ప్రాణాలను కాపాడాలి. 9వ వార్డుల పసిపిల్లల ప్రాణాలను కాపాడాలి. 9వ వార్డుల పసిపిల్లల ప్రాణాలను కాపాడాలి. 9వ వార్డుల పని వైఖరి నశించాలి. అధికారుల నిర్లక్ష్యమని వైఖరి ఎత్తివేయాలి. పెద్ద కమేలను ఎత్తివేయాలి. కాలనీ ప్రజల ప్రాణాలను కాపాడాలి. 9వ వార్డు కాలనీ ప్రజల ప్రాణాలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎత్తివేయాలి. 9వ వార్డుల పెద్ద కమేలను వెంటనే పోరాడతాం 9వ వార్డుల పెద్ద కమేలను ఎత్తేసే వరకు అక్కడున్నటువంటి వారందరికీ కూడా అంట రోగాలు వ్యాప్తిస్తూ ఉన్నాయి. ఏదేమైనా అక్కడ కొన్ని వందల కుటుంబాలు జీవనం ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ అధికారులు స్పందించి తక్షణమే అక్కడున్నటువంటి కమేలను ఊరు బయటకు మార్చాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. కామ్రేడ్ గోపాలన్న గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు కామ్రేడ్ తాయన్న గారికి, అదేవిధంగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కామ్రేడ్ ఓంకార్ స్వామి గారికి, అదేవిధంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ వీరేష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దళితులకు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపైన, మరి అదేవిధంగా ఎస్సీ కాలంలో వడ్డీగల్లో ఉన్న పెద్ద కమేల్ని ఎత్తివేయాలని దానిపైన ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యని పరిష్కరించాలని దానిపైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొంటున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ గారు, మరి రైతు సంఘం నాయకులు తాయన్న గారు, ఓంకార్ స్వామి, మరి ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ గారు, మరి ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ కాలనీ, వడ్డేగేరి కాలనీ మహిళలు, మరి అదేవిధంగా అక్కడున్న ప్రజలు అభినందనలు చేస్తున్నాం. ఈ ఉద్దేశం గురించి నుంచి ఎస్సీ కాలనీలో పెద్ద కెమెరా ఏర్పాటు చేసి అక్కడున్నటువంటి జంతువులను వధించి, అక్కడికి జంతువులు తీసుకొచ్చి వధించి మాంసాన్ని విక్రయిస్తూ ఉన్నారు. మేము కోరదలుచుకునేది ఏమిటంటే వాళ్ళ వ్యాపారానికి కానీ లేదా వాళ్ళ జీవనాభివృద్ధిని కడుపు కొట్టడానికి ఎలాంటి ఉద్దేశం కాదు. దయచేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని కూడా ఎటువంటి అపార్థాలు చేసుకోకూడదని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం. కానీ అక్కడ కొన్ని కుటుంబాలు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని పిల్ల పాపలతో జీవనం చేస్తూ ఉన్నారు. సరే,